ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మా ఫ్రెండ్ అకౌంట్ లో పొరపాటున 14,000 రూపాయలు డిపాజిట్ చేశారు. అండ్ ఇలా పొరపాటున డబ్బులు వచ్చాయని తెలుసుకున్న తను వెంటనే ఆ డబ్బులు ఇంకొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే 26th ఫిబ్రవరిన తను ఐసిఐసిఐ అమెజాన్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 14,168 రూపీస్ కి విలువ చేసి అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టాడు. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేశాడు. ఏ డబ్బులు అయితే తను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశాడో అది క్రెడిట్ కార్డ్ కి రీఫండ్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి 2 days కి తన బ్యాంక్ అకౌంట్ లో, క్రెడిట్ కార్డ్ లో కాదు బ్యాంక్ అకౌంట్ లో 14,168 క్రెడిట్ కార్డ్ నుంచి చేసిన ఏ ట్రాన్సాక్షన్ అయితే ఉందో రీఫండ్ అయిపోయిన ట్రాన్సాక్షన్ అది బ్యాంక్ అకౌంట్ కి వచ్చి పడింది. తెలివిగా అలానే ఉంచితే ఎక్కడ బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారని వేరే అకౌంట్ కి ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ అయితే చేశాడు. కానీ తర్వాత బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేదు చూసుకొని క్రెడిట్ కార్డ్ కి ఏదైతే అమెజాన్ ఐసిఐసిఐ కార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ అయిన క్రెడిట్ కార్డ్ ఉందో దానికి నెగిటివ్ బ్యాలెన్స్ వేశారు. మేము రీఫండ్ చేసిన అమౌంట్ ని వేరే బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ నుంచి దాన్ని డెబిట్ చేస్తున్నా ఉన్నారు. అండ్ మీకు ఎప్పుడైనా పొరపాటున బ్యాంక్ వాళ్ళు డబ్బులు వేయడం జరిగిందా?